ఫస్ట్ ఒపీనియన్ ఆన్ సోనియా. సోనియాని చూడంగానే ఏమనుకున్నారు? ఎన్ని చూడంగానే ఏమనుకున్నారు? దీనికి యాటిట్యూడ్ అని అనుకున్నాను. ఈ పొట్టి దానికి యాటిట్యూడ్ అని అనుకున్నాను. అంతమంది అమ్మాయిలు ఉండగా సోనియా కాలనీ ఎందుకు గోకారు మీరు? వేరే కాళ్ళు అందలేదు కాబట్టి. ఆయన గోకారు, తర్వాత మీ రియాక్షన్ ఏంటి ఇమీడియట్ గా? నేను రివర్స్ గోకాను. మీ ఫస్ట్ క్రష్, ఫస్ట్ లవ్ స్టోరీ? చిన్నప్పుడు ఏదో తెలిసి తెలియని వయసులో వన్ సైడ్ లవ్లు చేసేస్తాం కదండి. అక్క యాక్చువల్లీ నేను సిద్ధు పెళ్లి చేసుకున్నాం అక్క. నీ బొంద ఏంటక్క అంత సీన్ లేదులే. ఫోన్ రాగానే కొన్ని ఫోన్లు చేసేసట్రా బాబు అని ఎత్తే అనుకుంటాం, ఖచ్చితంగా ఎత్తాది. వినోద్ Hi, hello viewers, welcome to NTV. This is Tarak. This video is brought to you by Parampara, the Flavors of India, Pure Veg Restaurant, Abits and Banjara Hills. అయితే యాక్చువల్గా ఈటీవీ విన్ అనే యాప్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆ యాప్పై వచ్చిన ప్రతి సిరీస్ కూడా హిట్ పడుతుంటుంది. అయితే ఇప్పుడు కొత్తగా సిద్ధు అండ్ సోనియా జంటగా శశిమదనం అనే సిరీస్ త్వరలో స్ట్రీమ్ కాబోతుంది. మరి ఈ సిరీస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు మనతో మాట్లాడడానికి సోనియా, సిద్ధు అండ్ డైరెక్టర్ ఆఫ్ ద సిరీస్ వినోద్ గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. హలో, హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? బాగుందండి. పొద్దు నుంచి ఇంటర్వ్యూ చేసి అలసిపోయి ఉన్నారు. దాన్ని నిజం చెప్పొచ్చు కదా, అలసిపోయామండి అని చెప్పి. లేదండి, అంటే లైఫ్ లో ఎలా ఉన్నారని అడిగారు మీరు. బాగున్నాం. ఈ రోజుకి ఎలా ఉన్నారని అడగలేదు. ఈ రోజు ఎలా ఉన్నారు? అలసిపోయామండి. మాకు తెలుసు కదండి, తెలిసిపోయామండి ఎందుకని చెప్తారు. అయితే ఈ సిరీస్ ట్రైలర్ చూడగానే ప్రతి ఒక్కళ్ళు ఏమంటున్నారంటే ఇది మీ బయోపిక్ అంటున్నారు, రియల్ లైఫ్ బయోపిక్ అంటున్నారు. దీనికి మీరేమంటారు? లేదు, రియల్ లైఫ్ లో ఎప్పుడు అలా దొంగతనంగా వెళ్ళలేదు, ధైర్యంగానే దొరలానే వెళ్ళాను కాబట్టి బయోపిక్ అని అంటే కష్టమే. బయోపిక్ అయితే కాదు యాక్చువల్లీ, కాదు. సో కొన్ని రియల్ సీన్స్ అన్నా మీ రియల్ లైఫ్ లో ఏమైనా ఉన్నాయి దీంట్లో? లేదు, అంటే తెలిసింది కదా టీజర్ లో హీరో బెట్టింగ్ చేస్తాడని. ఇంకా ఇంత చెప్పావు, ఇంకా అదొకటి. సో ఆ బెట్టింగ్ వేయడం ఉన్న ఒక్క ఆస్పెక్ట్ తప్పితే వేరేది ఏది తగలే రియల్ లైఫ్. మీరు బెట్టింగ్ వాడతారు? బీటెక్ లో ఉన్నప్పుడు వేసా, ఆపేసాను. అక్కడ దెబ్బ తగిలింది, ఆపేసాను. రియలైజ్ అయిపోయి ఆపేసాను. ఓకే, మీరు ఎందుకు నవ్వారు? పుచ్చుకుని వినోద్ నవ్వాడని నవ్వానండి. డైరెక్టర్ గారు ఏం చెప్తే అది ఇప్పుడు కూడా చేసేస్తారు. లేదు, బేసిక్ గా నేను నవ్వుతే వినోద్ నవ్వుతాడు, వినోద్ నవ్వుతే నేను నవ్వుతాను. ఇదేం కనెక్షన్ అండి కొత్తగా? అంతే అది. అయితే యాక్చువల్గా మీరు చాలా మంది అబ్బాయిలు చూసుంటారు సోనియా మీ లైఫ్ లో. బట్ వై సిద్ధు దగ్గరకు వచ్చేసరికి నా సోల్మేట్ అని ఎలా తెలిసింది, ఎందుకు ఆగిపోయారు? ఎందుకు అంటే జస్ట్ హ్యాపెండ్ అండి, అంతే. పర్టికులర్ గా సిద్ధువే అని ఏం లేదు. సిద్ధు వచ్చాడు, సిద్ధుయే కదా. యా, ఆ టైంలో అంటున్నాను. సో మనం ఒక 4 years బ్యాక్ వెళ్తే ఆ టైం గురించి అంటున్నాను. సో సిద్ధు ఉండి లైఫ్ లో సోల్మేట్ చూజ్ చేసుకోవడం అనేది చాలా పెద్ద డెసిషన్. సోల్మేట్ అంటే ఫస్ట్ మేము కలిసిన వెంటనే సోల్మేట్ అయిపోలేదండి. ఆల్ దీస్ ఇయర్స్ ఒకరి మీద ఒకరు వర్క్ చేసి ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకొని ఆ తర్వాత సోల్మేట్ అయ్యాం. ఇంకా కలిసిన వెంటనే సోల్మేట్ ఎవరు అయిపోతారండి? అదేదో సినిమాలో చూడడం తప్పిస్తే రియల్ లైఫ్ లో అలాంటి వర్కౌట్ కాదు కదా. నేను చూడగానే అనలేదు సోల్మేట్ అని, ఎప్పుడు ఫిక్స్ అయ్యారని అడుగుతున్నాను. అంటే ఒక సిచ్యువేషన్ ఏదైనా ఉంటది కదా. డేట్ సరిగ్గా గుర్తులేదండి. అంటే ఇప్పుడు సినిమాల్లో కొన్ని సీన్స్ ఉంటాయి, ఏదో హీరోయిన్ కి జ్వరం వచ్చేస్తే హీరోయిన్ ఎలా ఉన్నారు అన్నాను కానీ సోల్మేట్ అని ఫిక్స్ అయిపోతారు. ఇలాగ మళ్ళీ ఆర్ఆర్ వస్తుంది కదా, అలాగా ఆర్ఆర్ రాకపోయినా ఎప్పుడు ఫిక్స్ అయ్యారని అడుగుతాను. అంటే ఒక సిచ్యువేషన్ ఉంటుంది కదా. మా ఇంట్లో చెప్పిన తర్వాత ఏమో మేబీ లేదు, అప్పుడు ధైర్యం వచ్చింది. సరే, సోల్మేట్ ఎప్పుడయ్యారో కూడా గుర్తులేదు లేదండి. సరే, అయితే అదే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. కానీ అంతమంది అమ్మాయిలు ఉండగా సోనియా కాలనీ ఎందుకు గోకారు మీరు? వేరే కాళ్ళు అందలేదు కాబట్టి. కరెక్ట్, నా కాలే ఉంది. లేదు యాక్చువల్లీ ఏమోనండి, నాకు కూడా తెలియదు. అది ఆ టైంలో అది అలాగ అయిపోయింది. అప్పటికి ఏమో ఆ సిచ్యువేషన్లో నాకు ఎందుకో అంటే నేను సేమ్ నాకులానే కనిపించింది సోనియా నాకు. నేను నాకులా అంటే సేమ్ పోలికలతో అని కాదు, అర్థమైందా? అంటే నేను బీటెక్ డిస్కంటిన్యూ చేసి యాక్టింగ్ అన్న థింగ్ తోటి వచ్చాను. ఇది కూడా బీటెక్ డిగ్రీ డిస్కంటిన్యూ చేసి యాక్టింగ్ అన్న దాంతో వచ్చేసింది. ఏం చేయాలో తెలీదు, ఎలా చేయాలో తెలీదు, బట్ ఏదో చెయ్యాలి అన్న థింగ్ సేమ్ సోనియాలో ఉండటం, అది నేను ఆ పాయింట్లో కనెక్ట్ అయ్యా. ఓకే,
డిస్కంటిన్యూ చేయడంలో కనెక్ట్ అదే. దొందు సిమిలారిటీస్ ఉన్నాయి బాగా ఒక యాక్టింగ్ అన్న కలిసి ఒకటే thing కదా Yeah. మీరు చెప్పింది చాలా అంటున్నారు ఒకటే కదా అప్పటికి అప్పటికి ఓకే ఓకే టైంకి Mm. రోగిన తర్వాత బోల్డ్ అని తెలిసే గోకిన తర్వాత Yeah, బోల్డెన్ yeah. చేసినాయి అయితే యాక్చువల్గా ఇంతకుముందు పెద్దోళ్ళు అనేవాళ్ళు చదువుకోకపోతే సంకనాగిపోతారని చెప్పి ఇప్పుడు చదువుకోకపోతే సోల్మేట్లు కూడా దొరుకుతున్నారని మిమ్మల్ని చూసి అంతే తెలుస్తుంది అంతే యాక్చువల్గా Mm. అది అన్ని కేసుల్లో వర్కౌట్ అవుదండో ఏదో Ah. నాకు అదృష్టం ఎక్కువైపోయి వర్కౌట్ అయింది కానీ ప్రతి ఒక్క దాంట్లో అయితే మీరు అన్నట్టు సంకన ఆగిపోతారు సో అయితే యాక్చువల్గా ఎప్పుడు కూడా ఏంటంటే ఆ కాలు కోవడం దగ్గర ఆగిపోతుంది మీ లవ్ స్టోరీ అంత మించి ఎప్పుడు ముందుగా ఆవిడ కథలనెవరో మీరు ఒప్పుకోరు దానికి సో అసలు దాని గురించి ఏమన్నా మీరు 2 ముక్కలు చెప్పండి ఈ శిశుమదనం అనే దానికి లింక్ ఉందా లేదా మేము చూసుకుంటాం అందా మా బయోపిక్ కాదన్నారు కదా అంటే ఎలా స్టార్ట్ అయింది అడిగారు కాబట్టి గోకడం దగ్గర ఆగిపోయింది ఎలా ఇంకా అది జరుగుతానే ఉంది కాబట్టి ఇంకా జరుగుతానే ఉంటుంది సరే ఒక రెండు సంవత్సరాలు జరిపి చూపించిన ఎదరికి మాకు ఏం జరిగింది ఎలా కంటిన్యూ అయ్యారు ఆయన గోకారు. బాగా కంటిన్యూ అయిందండి ఆయన గోకారు తర్వాత మీ రియాక్షన్ ఏంటి ఇమీడియట్ గా నేను రివర్స్ గోకాను అంటే అప్పుడు మీరు ఫిక్స్ అయిపోయారు ఆటోమేటిక్ గా లేదు ఏమండి లేదు ఇప్పుడు ఎవరైనా ఇండివిజువల్ కూర్చున్నారు అనుకోండి ఒక అబ్బాయి కూర్చున్నారు ఒక అమ్మాయి వెళ్ళి కాలు గోగితే ఎలా ఒప్పుకుంటారండి అప్పటికి ఇద్దరికి ఒకరికొకరని తెలుసు అండ్ ఎవరికి ఒకరికొకరు చెప్పుకోలేదు బట్ ఇంట్రెస్ట్ కాబట్టి అదే అంటున్నా మీరు కూడా ఫిక్స్ అయిపోయారు ఆల్రెడీ యా he is my- నేనంటే ఇష్టం అని తనకి తెలుసు తనంటే ఇష్టం అని నాకు తెలుసు సో ఆ చనువు ఆ థింగ్ ఉంటుంది కాబట్టే మనం ఏదైనా సరే ఒక చిన్న ధైర్యం చేయగలం లేకపోతే దవడ పగిలిపోదు ఏదన్నా చిన్నది తేడా తర్వాత వచ్చినా- పగిలిపోయి ఉంటారు కదా ఆవిడ లేదు, ఇప్పుడు లేదు, పగలలేదు లేదు. అంత చేసుకునే అమ్మాయి. ఆహా, ఆహా. మా సోనియా మంచి అమ్మాయి అండి మీకు దొరకడం మీ అదృష్టం అదంతే బట్ ఇందా మీరు ఒకటి చెప్పారు సిమిలర్ క్వాలిటీస్ ఉన్నాయని బట్ ఆ సిమిలర్ క్వాలిటీస్ ఉన్నప్పుడు బోర్ పడతాం బేసిక్ గా మనకన్నా ఆపోజిట్ డైరెక్షన్ చూస్ చేసుకుంటాం ఎప్పుడు సిమిలర్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఎవరో మళ్ళీ మన లైఫ్ లోకి రావాలని కోరుకోం బేసిక్ గా నాకు తెలిసినంత వరకు మరి మీరు ఎందుకు సిమిలర్ క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని select లేదండి చేసుకున్నారు? అదంతా సినిమాల్లోనే బాగుంటది సినిమాలో కదా రియల్ లైఫ్ లో కూడా లేదు లేదు ఇప్పుడు మీరు మీకు- అనుకుంటారు ఇప్పుడు మీకు మ్మ్. మీకు ఒకటంటే ఇంట్రెస్ట్ మీ లైఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ లైఫ్ పైన వేరేదంటే ఇంట్రెస్ట్ ఏం చేస్తారు మ్మ్. మీ దానికేమో ఆవిడ రారు ఆవిడ దానికేమో మీరు వెళ్ళలేరు మ్మ్. కష్టం కదా మ్మ్. అదే ఇద్దరికి ఒకటే ఇంట్రెస్ట్ ఉందనుకోండి కలిసి చూస్తారు కలిసి తిరుగుతారు కలిసి వెళ్తారు మ్మ్. అదే బాగుంటది మ్మ్. ఆపోజిట్ మెంటాలిటీస్ ఎప్పటికీ కష్టం మ్మ్. కానీ మీకు బయటికి వెళ్ళాలనిపిస్తుంది ఆవిడకి ఇంట్లో కూర్చోాలనిపిస్తుంది ఏం చేయగలరు మీరు మ్మ్. కాంప్రమైజ్ అవుతారు ఎక్కడ ఒకరి కోసం అది కష్టం అది అంటే So, మరి అంటే అంటే ఇది నా ఒపీనియన్ అండి యా మళ్ళీ అంటే నేను- సిమిలారిటీస్ అంటే మేబీ మా పాస్ట్ వాజ్ ద సిమిలారిటీ దిస్ థింగ్ ఉంది కానీ ఫ్యూచర్ కాదు ఎందుకంటే ఫ్యూచర్ ఈజ్ ఆల్ అబౌట్ వీ హ్యావ్ వర్క్డ్ టుగెదర్ మ్మ్. అప్పటి వరకు కలిసినంత వరకు పాస్ట్ వాజ్ సిమిలర్ మ్మ్. నేను ఎలా అయితే స్ట్రగుల్స్ ఫేస్ చేశాను హీ హ్యాడ్ హిజ్ ఓన్ స్ట్రగుల్స్ కానీ మళ్ళీ సిచ్యువేషన్స్ వర్ డిఫరెంట్ ఎవరి Yes. సిచ్యువేషన్స్ వాళ్ళది మ్మ్. బట్ దెన్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిద్ధుకి కోపం చాలా త్వరగా వచ్చేస్తుంది ఐఎమ్ వెరీ కామ్ మ్మ్. సో ఏంటి అంటే మేమిద్దరం ఒకరి మీద ఒకరు ఎలా వర్క్ చేస్తాము మ్మ్. దట్ ఈస్ హౌ ఇట్ మ్యాటర్స్ కాంప్రమైజ్ కొన్ని తన ఇష్టాలు కాంప్రమైజ్ అవుతాడు కొన్నిసార్లు నేను కాంప్రమైజ్ అవుతాను మ్మ్. సో ఏంటి అంటే వన్స్ ఇఫ్ యు ఆర్ రియలీ లవింగ్ సో ఆబ్వియస్లీ ఒక దగ్గరికి ఆగాలి ఇద్దరు వచ్చి బట్ కాకపోతే ఏంటంటే జనరల్ గా రియల్ లైఫ్ లో అమ్మాయిలు ఎక్కువ కోపంగా ఉంటే అబ్బాయిలు బతులాడుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి కానీ ఇక్కడ అంతా రివర్స్ లో ఉంది ఎందుకలా నాకు చాలా షార్ట్ టెంపర్ అండి మ్మ్. ఎందుకలా అంటే మరి ఏమంటే ఎందుకు ఇంత షార్ట్ టెంపర్ ఉన్న అబ్బాయిని ఎలా లవ్ చేశారు తెలియదు కదా స్టార్టింగ్ లో షార్ట్ టెంపర్ అండి అప్పుడు స్టార్టింగ్ లో దాచేసారా? అప్పుడు ఎవరికి రాదు కదా Okay. కొత్తల్లో అసలు ఆ కోపం అన్నదే బయటికి రాదు మ్మ్. అదే అంటున్నాను ట్రావెల్ చేయగా మ్మ్. యాక్చువల్ ఒక మనిషి థింగ్ ఏంటన్నది ఒక్కొక్కటి మెల్లిగా బయటకు వస్తుంటది అవన్నీ ఓవర్కమ్ చేసుకొని నిలబడ్డామా మ్మ్. బాండ్ అనేది ఉంటుంది Yes, yes. అది లేదు నా వల్ల కావట్లేదు ఇది భరించడం అవును. నాకు ఎందుకు అనుకున్నా పుట్టుక్ మ్మ్. అయిపోయింది ఆవిడ షార్ట్ టెంపర్ కాదు కాబట్టి కంటిన్యూ అవుతుంది అది. అంతే. ఆవిడైతే మాత్రం బతులాడుకుంటది మిమ్మల్ని తను జస్ట్ కామ్ ఉండిపోతుంది నేను కొంచెం ఒక వన్స్ 10 థింగ్స్ నిమిషాలు సెట్ అలాగా అన్న తర్వాత నేను మాట్లాడతాను అప్పుడు నాలో మ్మ్. హల్క్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత థింగ్స్ అన్ని నార్మల్ అవుతాయి Okay. అప్పుడు లైట్ అవుతుంది అప్పుడు situation. లైట్ అవుతాను నేను కూడా వినోద్ గారు అయితే మ్మ్. ఇప్పుడు మీరు చేయాలనుకుంటే చాలా మందితో చేయొచ్చు ప్రొడక్షన్ హౌస్ పరంగా చేయాలని కూడా చాలా మంది ఉంటారు బట్ అవునండి. వై దీస్ టూ పీపుల్ అంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ గురించి నాకు అంతకు ముందే తెలుసు అండి నేను మ్మ్. బేసిక్గా 2018లో మేము కలిసి వర్క్ చేసినాం ఆ తర్వాత నేను మళ్ళీ మూవీస్ యూట్యూబ్కి వర్క్ చేసినాం అనమాట మ్మ్. ఆ తర్వాత నేను మూవీస్కి అసోసియేట్గా అట్లా వెళ్ళిపోయినా వీళ్ళు వేరే ప్లాట్ఫామ్ వేరే ఛానల్స్కి దానికి వర్క్ చేస్తుండే ఆ తర్వాత మళ్ళీ మంచి కలిసి నేను ఇంకా నా ప్రాజెక్ట్ ఓన్గా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఈ సబ్జెక్ట్ ఉన్నప్పుడు బేసిక్గా మంచి కెమిస్ట్రీ ఉన్న జంట వాళ్ళు కావాలి. కావాలి బేసిక్గా సో వీళ్ళు ఆల్రెడీ నాకు తెలిసిన వాళ్ళు కంఫర్ట్గా చేయొచ్చు మంచిగా పర్ఫార్మెన్స్ బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వీళ్ళిద్దరు పెడితే బాగుంటుంది అనిపించింది నాకు ఓకే సో అందుకనే వీళ్ళని అడగగానే ఒప్పేసుకున్నారా అంటే ఒప్పుకోవడం అంటే అలా కాదు బేసిక్ గా ఏదన్నా
ప్రొసీడ్ అయ్యాము అని అంటే నేను కానీ సోనియా కానీ అది మాకు నచ్చితేనే ప్రొసీడ్ ఎస్ అవుతాం. ఎస్ ఎస్ సో ఫస్ట్ తను పంపించాడు, కాన్సెప్టే చాలా బాగా అనిపించింది. ఇంకా ఓకే దీన్ని కలిసి ట్రావెల్ చేద్దాం అని చెప్పి అప్పటి నుంచి స్టార్ట్ చేసాం. సో ఇంకా తర్వాత ట్రావెలింగ్లో అంటే మీ ఇన్పుట్స్ ఏమైనా ఉంటాయి దాంట్లో, ఆవిడ అంటారు కదా అన్నీ మీకు నచ్చితేనే కానీ కొన్ని కొన్ని చేంజెస్ వరకు చెప్తుంటారు కదా, మరి ఈ సిరీస్కి మీ టైప్ ఆఫ్ చేంజ్ ఓవర్స్ ఏమైనా ఉన్నాయా, మీరు ఇచ్చిన టచ్లు కానీ చేంజ్ ఓవర్స్ కానీ యాజ్ అన్ యాక్టర్స్గా? ఎందుకంటే మనకు కూడా అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఉంటాయి కదా. అవును అనిపిస్తుంది కానీ లేదండి, ఆ ఇన్పుట్స్ ఇవ్వాల్సిన అవసరం ఏం రాలే బేసిక్గా. ఇన్పుట్స్ ఓన్లీ వి వర్క్డ్ ఆన్ అవర్ క్యారెక్టర్స్ అండి. ఆ అంతేగాని క్యారెక్టరైజేషన్ లిబర్టీ తీసుకొని అంటే మనకి ఇన్పుట్ ఎప్పుడు వస్తుంది, ఆ పర్టికులర్ థింగ్ బాగాలేకపోతే వస్తుంది. వస్తుంది. అక్కడ అలా ఏం అనిపించలేదు. సో సో అయితే యాక్చువల్గా మరి మీ దెయ్యం బాగుందా, శ్రీ విష్ణు గారి దెయ్యం బాగుందా? నా దయ్యమే బాగుంది. మీ దెయ్యం బాగుందా అన్నారు కదా, వాళ్ళ దెయ్యంతో పోల్చారు. మరి ఆవిడ దేవత అండి, మిమ్మల్ని తట్టుకుని నిలబడుతున్న దేవత. మరి ఆవిడ దెయ్యంతో పోలిస్తే ఎలా మీరు? అంటే కొన్నిసార్లు ఫిక్షనల్ గా తప్పదు మరి, మ్మ్. చెప్తుండాలి అంతే. అంతేగాని అది అంతే. మనసులోంచి వచ్చిన మాట కాదు. లేదు మనసులోంచి వచ్చిన మాట అయితే మనసు నుంచి రాదు కదా ఫస్ట్. రాదు, మనసులోంచి ఏదైనా నోట్లోంచి రావచ్చు. అందుకే ఇప్పుడు మీకు యూట్యూబ్లో ఎంత ఫాలోయింగ్ ఎందుకు వచ్చింది ఇప్పుడు అర్థం అవుతుంది. యాక్చువల్గా మీలో ఉన్న క్రియేటివిటీ కట్టలు తెంచుకొని రీల్స్లో ఫ్లో అవుతుంటే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు యాక్చువల్గా. అయితే ఎప్పుడూ కలిసి ఉంటారు, మిమ్మల్ని చూస్తే అదిరా జంట అంటే ఇలా ఉండాలి, ఎంత ముద్దుగా ఉండాలి అని అనిపిస్తుంటుంది యాక్చువల్గా మాకు. అంటే దీని వెనకాల ఏంటంటే చాలా ఫైట్స్ అయినా జరిగితేనే కానీ అంత కలిసి ఉండలేము యాక్చువల్గా. అవును. మూడు పిల్లలు బయటకు వచ్చి అన్యోన్యంగా ఉన్నారంటే వాళ్ళ ఇంట్లో ఎంతో పోట్లాడుకుంటే తప్ప బయటకు వస్తే అది కుదరదు కదా యాక్చువల్గా. సో మరి మీ మధ్య జరిగిన ఒక భారీ గొడవ ఎలా జరిగింది, ఏదైనా ఉందా, ప్యాచప్ ఎలా అయింది? అయ్యాయి 2-3 భారీ గొడవలు అయ్యాయి. సో మ్మ్. దాన్ని ఓవర్కమ్ చేసేసాం మ్మ్. సింపుల్ గా. సింపుల్ గానే అయిపోయింది అంత గొడవ. సింపుల్ గా అంటే అలా కాదండి, బేసిక్ గా నేను జరిగితే చెప్పకుండా వైజాగ్ వెళ్ళిపోయాను సిద్ధు వాళ్ళ ఇంటికి. ఎందుకు? అంటే జనరల్ గా ప్రతి అమ్మాయి కోపం వస్తే పుట్టింటికి వెళ్ళిపోద్ది. నేను సిద్ధు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అసలు యాక్చువల్లీ నాకు తెలియదండి, మా నాన్నకు ఫోన్ చేసేసి నేను వైజాగ్ వచ్చేస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది. గొడవ అయిందని మా నాన్నకు తెలుసు. ఆయన ఆ రోజు రాత్రి ఫోన్ చేసి నాకు సాయంత్రం ఎరయ్యా షార్ట్ అయిపోయింది నాన్నగారు, మీరు అసలు ఏం కంగారు పడకండి అన్నారు. అవునా సరేరా అని అన్నారు, అయిపోయింది. అమ్మయ్య నేను నమ్మించాను ఇంట్లో అని అనుకున్నా. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది ఏదో సోది చెప్పి ఎయిర్పోర్ట్కి బయలుదేరింది. మనం తెలీదు, నాకు ఎంత వెళ్ళిపోద్దని తెలియదు. ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తాడండి, అంతే కదా. ఎక్స్పెక్ట్ చేయడు కదా. ఆ. నేనేదో నార్మల్గా జిమ్కి వెళ్ళా, జిమ్లో ఉంటే మా ఫాదర్ ఫోన్ చేశారు మళ్ళీ. ఏం చేస్తున్నారు అంటే నేను నాన్నగారు జిమ్లో ఉన్నాను నాన్నగారు అని అన్నా. సోనియా ఏం చేస్తుందిరా అంటే అదే నాన్నగారు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది నాన్నగారు, ఏదో చిన్న ఫంక్షన్. మరి నువ్వెందుకు వెళ్ళలేదురా? నేనా నాన్నగారు వాళ్ళ ఫ్రెండ్తో అంత పరిచయం లేదు కదా అందుకే వెళ్ళలేదు నాన్నగారు అన్నా. నాకు ఏదో డౌట్ వస్తుందిరా నాన్నగారు, ఏం లేదు నాన్నగారు ఓకే అని చెప్పి పెట్టేస్తా. అమ్మయ్యా కన్విన్స్ అయిపోయారు అది ఇది అనుకున్నా. 2-3 గంటల తర్వాత తెలిసిన విషయం ఏంటంటే పాప వైజాగ్ వెళ్ళిపోయింది. అది ఎలా తెలిసింది? ఇంకా ఫోన్ల మీద ఫోన్లు సోనియానే చేస్తున్నాడు. చెప్పింది. లేదు యాక్చువల్లీ యు ఆర్ కాలింగ్ మీ బ్యాక్ టు బ్యాక్. కంటిన్యూస్ కాల్స్ చేస్తుంటే ఎప్పుడు కట్ చేయదు, కట్ చేస్తుంది, ఏదేదో సోది రీజన్స్ చెప్తుంది. ఎప్పుడు అలా చెప్పదు, ఏదో తేడా కొడుతుంది. ఏంటి అంటే ఫ్లైట్ ఫోటో పంపించింది, వైజాగ్ వెళ్ళిపోతుంది, అందులో నాకు మబ్బులు ఎగిరిపోయి. ఫస్ట్ మా ఫాదర్ ఫోన్ చేసి ఇప్పుడు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియదు. బేసిక్ గా నేను అంటే హైదరాబాద్ లో కూడా ఎప్పుడు అంత డేర్ చేసి ఒకదాన్ని వెళ్ళడం లాంటివి చేయను, ఎక్సెప్ట్ ఆఫ్ షూటింగ్స్. షూటింగ్ కూడా మా వాళ్ళని తీసుకొని వెళ్తాను. బయటికి ఎక్కడికైనా వెళ్తున్నాం అంటే డెఫినెట్ గా ఇద్దరు ఉండాలి. ఒక ఇంటర్వ్యూలో సత్య గారు ఎందుకు ఇప్పుడు మనకి ఇవన్నీ అని అంటారు చూసారా. ఫస్ట్ నాకు ఇప్పుడు వైజాగ్ వెళ్తుంది, ఇది మా నాన్న ఫోన్ చేయాలి, ఫోన్ చేయంగానే సేమ్ అలానే ఎందుకు ఇప్పుడు అవన్నీ ఏం చేస్తావు నువ్వు కోప్పడి అది ఇది అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు అసలు ఓకే దానికి చెప్పకండి, నేను ఇమీడియట్ గా బయలుదేరుతున్నానని కార్ వేసుకొని హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాను నేను. అలానే కార్ వేసుకొని బయలుదేరా వైజాగ్. ఓకే, మొత్తానికి అంటే ఈ ఎపిసోడ్ మొత్తం విన్న తర్వాత నాకు ఒకటి అర్థమైంది, మీరిద్దరు నటులు, మీ నాన్నగారు మహానటుడు. ఆయన పెద్ద నటుడు ఆయన. అస్సలు నేను వస్తున్నానని దీనికి చెప్పలేదు, ఇది వెళ్ళిపోతుందని నాకు చెప్పలేదు. దే ఆర్ వెరీ సపోర్టివ్ అన్నమాట. అంటే సిద్ధు కంటే కూడా వాట్ ఎవర్ దెర్ ఈస్ దిస్ థింగ్ నాతోనే డిస్కస్ చేయడం కావచ్చు, లేదు అంటే ఒక ఇన్లాస్ లా కాకుండా దే ట్రీట్ మీ లైక్ పేరెంట్స్. అంటే దే వర్ ఆల్వేస్ దేర్ బై మై బ్యాక్, ఒక ధైర్యం. కాబట్టి యా ఆ విషయంలో కూడా ఐ ఎమ్ వెరీ లక్కీ ఫర్ దట్. అయితే సిద్ధు గారు జనరల్గా మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీనా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. జనరల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఏంటంటే మనం ఫోన్ చేసి నాన్న ఇప్పుడు నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన అన్నా కూడా వాళ్ళు తీసుకోవడానికి ఇది ఉంటుంది, పెళ్లి చేసుకుంటానంటే అదో రకం. బట్ నాన్న నేను ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డాను, లివింగ్ లో ఉన్నానంటే వాళ్ళ రియాక్షన్ ఏంటి? అయ్యా అదేం లేదండి, బేసిక్ గా
చిన్నప్పుడు చాలా స్ట్రిక్ట్ ఉండేవారు మా పేరెంట్స్. పెద్ద అయ్యే కొద్దీ అది చాలా లిబరల్ గా తయారయ్యారు. నేను ఒక పర్టికులర్ టైంలో వెళ్ళి యాక్టింగ్ ని కెరీర్ గా ఎంచుకుందాం, అదొక ప్రొఫెషన్ గా ఎంచుకుందాం అన్నా సరే ఫస్ట్ కంగారు పడ్డారు. ఆ తర్వాత లేదు నువ్వు పంచే డిగ్రీ అనేది బీటెక్ అనేది కంప్లీట్ చేసి వెళ్ళిపో, సేఫ్ సైడ్ చెప్పలేం కదా అని అన్నారు. కానీ అది కూడా నా వల్ల అవ్వట్లేదు అంటే మానేమన్నారు. సో ప్రతి దాంట్లోనే వాళ్ళు నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. అటు ఫైనాన్షియల్ థింగ్ కానివ్వచ్చు, ఎందుకంటే హైదరాబాద్ వచ్చిన కొత్తలో మనకంటూ ఏం ఉండదు కదండి, నాన్నగారే పంపించేవారు. సో ఆ పరంగా కావచ్చు చాలా చాలా సపోర్టివ్ గా ఉండేవారు. నాకు ఏంటి అని అంటే చెప్పడానికి చిన్న భయం వేసింది అంతే. ఏదో కొట్టేస్తారు తిట్టేస్తారు అని కాదు, ఎలా చెప్పాలో నాకు అర్థం కాలే. బట్ వన్ ఫైన్ డే వైజాగ్ వెళ్ళాం, చెప్పాం మీరిద్దరు పెద్ద అయ్యారు, చిన్నపిల్లలు కాదు, మేజర్స్, మీకు ఏంటి ఏంటి అన్నది తెలుసు, మీరు హ్యాపీగా ఉంటారంటే పెద్దలుగా మేము హ్యాపీగా ఉంటాం అన్నారు. అంతే. బట్ అంత అంటే ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ అంత లిబరల్ గా తీసుకోవడం అనేది గొప్ప విషయం. చాలా చాలా గొప్ప విషయం అండి. అంటే చాలా సపోర్టివ్ పేరెంట్స్ దొరికారు నాకైతే. బేసిక్ గా నేను చాలా లక్కీ. అంటే ఒక స్టేజ్ లో పేరెంట్స్ సపోర్ట్, ఇప్పుడు సోనియా సపోర్ట్. అసలు నేను సిల్వర్ స్పూన్ అంటే డబ్బులతో పుట్టడం అని అందరూ అంటారు, కానీ ఒక సపోర్ట్ తో పుట్టడం అని నేను ఫీల్ అవుతా. నాకు అది చాలా, నాకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఒక నలుగురు, అసలు వాళ్ళు కూడా ఎక్స్ట్రీమ్ సపోర్ట్ ఇచ్చారు నాకు ఒకనొక టైంలో. వైజాగ్ లో ఉంటారు. సో అటు వాళ్ళు కానివ్వచ్చు, అటు మా పేరెంట్స్ కానివ్వచ్చు, తర్వాత నాకు సోనియా కానివ్వచ్చు. నేను చాలా లక్కీ అని ఫీల్ అవుతుంటా. ఇంకా మీరు ఈ పూటకి ఇంకేం తినక్కర్లేదు, లంచ్ మొత్తం ఎవ్రీథింగ్ మొత్తం చెప్పేశాడు కదా. అది తెలిసిందే కదండి. మళ్ళీ ఎప్పుడు ఇదేనా? ఎప్పుడు తెలిసిందే సోనియాకి. సో ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటారా? చెప్తూ ఉండడండి. అంటే మనం చేసే యాక్షన్స్ చాలు తెలియడానికి, పర్టికులర్ గా చెప్పక్కర్లేదు. మీకు అంత ఆ రెస్పాన్స్ ఉంటది సిద్ధు నుంచి? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. సో అయితే మరి మీ ఇద్దరిలో కుళ్ళు జోకులు ఎక్కువ ఎవరు వేస్తారు? నేనే. ఈ మధ్యన వేసిన మంచి ఒక లేటెస్ట్ కుళ్ళు జోక్ అలా ఉండదండి, స్పాంటినిటీ అది వచ్చేస్తుంది. అవి ఎప్పుడు మామూలుగా అందరితో కలిసి మాట్లాడుతుంటారు. బట్ అంటే ఏంటి అంటే ఏంటి అంటే సిద్ధు అంతే సర్కాస్టిక్, నేను అంతే, మళ్ళీ వినోద్ అంతే కుళ్ళు జోకులు, ముగ్గురం దాన్ని అలా ఏదో మా ప్రపంచంలో మేము ఉంటాం. ఎవరికి అర్థం కాదు, బేసిక్ గా మాకే నవ్వు వస్తుంది. మరి ఇప్పుడు వినోద్ జోకేస్తే మేబీ మీకు నవ్వు రాకపోవచ్చు, నాకు సిద్ధుకి పడి నవ్వేస్తాం. ఒకటి ఏదన్నా మంచి జోక్ వదలండి. అదే అలా రాదు, స్పాంటినిటీ అండి. అంతేగాని మామూలుగా ఉండే జోకులు ఏమి ఉండవు అన్నమాట అలాగా. సరే అయితే ఈ సిరీస్ విషయంలో వచ్చేసరికి మర్చిపోలేని సంఘటన అంటే ఏం చెప్తారు? శశి మదనం మర్చిపోలేని ఇన్సిడెంట్. షూట్ స్టార్ట్ అవ్వడం అండి. నేనైతే నన్ను అడిగితే నేను షూట్ స్టార్ట్ అవ్వడం అనేది ఒకటి నిజంగా అంటే చాలా చాలా ఒక 6-7 months చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యి. అవునా? అంటే ఏ విషయంలో స్ట్రగుల్? అంటే పెద్ద ప్రొడక్షన్ అంతా అలా అని కాదు, అంటే బేసిక్ గా 90s హిట్ అయిన తర్వాత వీళ్ళ నుంచి వచ్చే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది బెటర్ గా ఉండాలన్న రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంటుంది. అట్ ద సేమ్ టైం డిసప్పాయింట్ చేయకూడదన్న థింగ్ మాకుంటుంది. సో వాళ్ళు ఒక క్లారిటీ అనేది ఉండదు కదండి. వాళ్ళు 1-2 సార్లు ఒక స్క్రిప్ట్ ఓకే చేశారు అంటే 1-2 సార్లు చూసుకుంటారు, ఇది మనం యాక్సెప్ట్ చేస్తున్నాం అని అంటే దీంట్లో అంత స్పెషాలిటీ ఏముంది అని చెప్పి. సో ఆ డిస్కషన్స్ లో డీలే అవుతుంటది కదా, అవుతుందా అవ్వదా మంది, ఏంటి పరిస్థితి అన్న థింగ్స్ చాలా ఉన్నాయి. మేము ముగ్గురం తిరుపతి కూడా వెళ్ళాం, బాగా జరగాలి ప్రాజెక్ట్, బాగా అవ్వాలి అసలు అని చెప్పి వెళ్ళి చేసుకొని వచ్చి ఎప్పుడైతే ఫస్ట్ డే పూజ జరిగి కొబ్బరికాయ కొట్టారో అది నాకు అమ్మా మొత్తానికి సాధించామరా నాయన, షూట్ స్టార్ట్ అయిందిరా నాయన అన్న థింగ్ నాకైతే. మరి మీకు ఈ ప్రాజెక్ట్ వరకు మెమరబుల్ ఇన్సిడెంట్, మర్చిపోలేని ఇన్సిడెంట్ అంటే? సేమ్ అండి. అంటే అందరం July 4th అని అంటున్నాం, కానీ మాకు ఇది స్టార్ట్ అవ్వడం వాజ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఎందుకంటే డెబ్యూటెంట్గా వినోద్కి కావచ్చు, లేదు అంటే సిద్ధుకి కావచ్చు, నాకు కావచ్చు, యాజ్ ఎ లీడ్గా ఓటీటీ చేయడం అందులోని. సో ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో పెద్ద బడ్జెట్ పెట్టి చేయడం అన్నది దట్ వాజ్ అ వెరీ బిగ్ థింగ్ అండి. ఎందుకంటే అప్పటి వరకు అరే వీళ్ళు యూట్యూబ్లో చేశారు, ఓటీటీ ఎందుకు, లేదా థియేటర్ ఎందుకు అని అనుకున్నాం. లేదు, 0 నుంచి స్టార్ట్ చేసి కూడా యూ కెన్ బీ దేర్ ఇన్ ప్లేసెస్ అన్నది చెప్దాము, మనం చేద్దాము అనే గట్ ఫీలింగ్తోనే ఉన్నామన్నమాట. సో స్టార్ట్ అవ్వడం వాజ్ ద బిగ్గెస్ట్ దిస్ థింగ్ ఫర్ అస్. మీకు కూడా సేమ్? నాకు 4 ఉన్నాయండి. ఫస్ట్ సిద్ధు సోని అన్నట్లు కొబ్బరికాయ కొట్టడం అయితే స్టార్ట్ అవ్వడం, తర్వాత గుమ్మడికాయ కొట్టడం, తర్వాత గుమ్మడికాయ కొట్టడం. అంటే గుమ్మడికాయ కొట్టడం కూడా మెమరబుల్ అంటే చాలా బేసిక్ గా అందుట్లో కొంచెం
మేము షెడ్యూల్ కూడా కొంచెం హెక్టిక్ షెడ్యూల్ ఉండే, మ్మ్. కొంచెం తక్కువ వేసుకొని కొంచెం షార్ట్ డివిజన్తో వెళ్ళినాం. మ్మ్. ప్రాపర్గా అవుతుందా అవుదా అనే ఒక టెన్షన్ ఉంటుంది కదా, దానివల్ల మంచిగా మొత్తం అనుకున్నట్లు షూట్ అయిపోయింది. గుమ్మడికాయ కొట్టేసినాం. మూడోదేమో కొబ్బరి అదే ప్రసాద్ ఉందేమో కాదా? లేదండి, మొన్న మూడోది రివ్యూ చూసిన తర్వాత మొత్తం అందరూ అయిపోయిన తర్వాత ఈ ఆ, మొన్న మొత్తం క్యాస్ట్ అండ్ క్రూకి ఇంకా ఈటీవీ క్రూకి మేము మొన్న ప్రివ్యూ వేసాం అనమాట. ఓకే. అప్పుడు వాళ్ళకి చూసి వాళ్ళకి నచ్చిందని చెప్పారనమాట. చెప్పారు. అది ఇంకా Yeah. నెక్స్ట్ July 4th మేబీ అవ్వచ్చు. ఎస్, ఖచ్చితంగా మెమరబుల్ డే అవుద్దులేండి. మీరు దాంట్లో ఆ విషయంలో ఎవరి అవ్వక్కర్లేదు, ఎందుకంటే ఆ టీజర్కి ఆ వైబ్ ఉంది ట్రైలర్కి. థ్యాంక్ యూ. యా, అయితే యాక్చువల్గా మీరు ఇంతకుముందు చాలా ప్రాంక్ కాల్స్ చేశారు వాళ్ళకి వీళ్ళకి. ప్రతి ప్రాంక్ కాల్ ఏంటంటే మేము విడిపోతున్నాం అని. ఆ, అది కాకుండా ఆ. ఎవరికన్నా ఫోన్ చేసి మేము పెళ్లి చేసేసుకున్నాం అంటే నమ్మేవాళ్ళు ఎవరు ఉంటారు? బకరాలు ఎవరు ఫోన్లో ఉన్నారు? బ్యాలెన్స్ అయిపోయిందండి. సరే, నాది ఇస్తానండి, ఏం ప్రాబ్లం లేదు. పెళ్లి చేసేసుకోవాల్సి వచ్చింది ఒకనొక సిచ్యువేషన్లో. ఏమనుకోవద్దు, మీ బ్లెస్సింగ్స్ కోసం బయలుదేరుతున్నాం అని మీ మదర్కా ఫాదర్కి ఎవరికొకరు ఫోన్ చేసి చెప్పి నొప్పి ఒప్పించాలి మీ ఇద్దరు కలిపి. పేరెంట్స్ వద్దులేండి, వాళ్ళు పాపం ఏదో ప్రశాంతంగా ఉంటారు, సడన్ గా ఇలాంటివి అప్పుడే కదా లేదండి, యాక్చువల్లీ నిజంగానే మీకు ఆశీర్వదిస్తారు అని. అంటే ఉండండి అని అన్నారనుకోండి, తట్టుకోలేము అది. అదే కదా కావాల్సింది మనకు కూడా. హరీష్ అన్నకు ఫోన్ చేయి. మంచోళ్ళు ఎవరికో అనుకోకుండా మాకు హరీష్ అన్నకు ఫోన్ చేయి. ఒక చిన్న సిచ్యువేషన్ వచ్చింది, పెళ్లి చేసేసుకున్నాము. హరీష్ అన్న ఇవాళ మార్నింగ్ పెళ్లి చేసుకున్నాం. మన సిరీస్ ప్రొడ్యూసర్కే చెప్దాం, లేకపోతే సిరీస్ ప్రొడ్యూసర్ అయితే ఓకే అండి, నెక్స్ట్ సిరీస్ కి మళ్ళీ సైన్ చేద్దాం, ఆయనే ఉంటాడు. నెక్స్ట్ సిరీస్ కి ఇంకా పెళ్ళైన జంటలా చేద్దాం. కాపీరైట్. హలో అన్న, ఎక్కడున్నావు అన్న? అన్న ఏం లేదు, యాక్చువల్లీ సిరీస్ షూట్ అయిపోయింది అంతా, నీ దగ్గర ఒక విషయం దాచాం. ఏంటి అని అంటే, నాకు సోనియాకి పెళ్ళి అయిపోయిందన్న. ఓకే. సో ఇవాళ మార్నింగే చేసుకున్నాం. ఓకే. అంటే మొత్తం సిరీస్ అంతా హిట్ అయిన తర్వాత చెప్దాము అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. ఈ పెళ్ళి అయిపోయిందని ముందే తెలుసుకున్నాను. అదే నువ్వేంటన్నా కొంచెం యాక్ట్ చేయన్నా, ఏదో ఫోన్ చేసి ఏదో చెప్తున్నప్పుడు ఇన్ రిటర్న్ మాకంటావు నువ్వు. ఈడ తుఫాన్లు భూకంపాలు వస్తాయి, చెలిస్తలేదు బతుక్కి. కాదన్నా, నీ పెళ్ళో పెద్ద విషయమా అంటున్నారు ఆయన. నేను ఇప్పుడు వేరే దేనికి భయపడా. కాదన్నా, నీకు ప్రాంక్ చేయమంటే నువ్వు రివర్స్ వాళ్ళకి ప్రాంక్ చేస్తున్నావు. అందరికి చేస్తున్నాయి. అదే మళ్ళీ రేపు తమ్నీళ్ళు రాసేసుకుంటారన్నా. పెళ్ళైన సోనియా సిద్ధు ఆశీర్వదించిన ప్రొడ్యూసర్. బాగుంది టైటిల్, ఏం పెట్టాలి అనుకుంటున్నారు. అవాక్కైన ప్రొడ్యూసర్. అవాక్కైన ప్రొడ్యూసరా? ఆయన అవాక్యం అలా చలకు అయితే ఓకే అన్నాడు ఆయన. అంటే రేపు ప్రివ్యూ ఉంది కదండి, ఆ టెన్షన్ లో ఉన్నారు. ఓకే ఓకే, ఇది మీదో పెద్ద టెన్షన్ అన్నట్టు రియాక్ట్ అయ్యారు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. బాయ్ అన్న. బాయ్ అన్న. మనకి ఇది వర్కౌట్ కాలే, ఎవరన్నా షాక్ అయిపోయేటో ఒక బకరాన్ని ఎత్తుకొని చేయండి ఆ మాట. ఎవరు లేరు, ఆవిడ లిస్ట్ లో ఉంటారు. తీసారు ఫోన్, అద్భుతంగా ఫోన్. మన కాస్ట్యూమ్ డిజైనర్కి ఇచ్చారు, శిల్ప. అనుకోకుండా చేసేసుకున్నాము శిల్ప కథ. కొన్ని పెళ్లి కాస్ట్యూమ్లు పంపమని చెప్పు. హలో అక్క బిజీయా? ఓకేనా నీకు అలా అది? అక్క, నేను ఒక విషయం చెప్దామంటే నువ్వేంటక్క? చెప్పు చెప్పు. ఏం లేదు అక్క, యాక్చువల్లీ నేను సిద్ధు పెళ్లి చేసుకున్నాం అక్క. నీ బొంద. ఏంటక్క? అంత సీన్ లేదులే. ఆహా, పెళ్లి చేసుకున్నామంటే అంత సీన్ లేదంటే పెళ్లి చేసుకోవడం అంటే ఇప్పుడు చేసుకున్నారు అని అనుకోవట్లేదు. ఎప్పుడు మరి నిన్న చేసుకున్నాం అనుకుంటున్నావా? ఆహా, నిన్న కూడా చేసుకున్నారు అనుకోవట్లేదు. సరే అక్క, నిజంగానే ఇప్పుడే చేసుకోరు అనుకుంటున్నాం. ఓ, అక్క, నేను పెళ్లి చేసుకున్నానని నీకు ఫోన్ చేస్తే నువ్వేంటి నీ జడ్జ్మెంట్లు ఇస్తావు నాకు? సరే చేసుకున్నావు, చెప్పు అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ అకేషన్ కి చీరలు కావాలి. సరే అలాగే. ఎక్కడున్నావు, పంపించినా? సారీ, వర్కౌట్ అవ్వలేదు. బాయ్. ఇంకా లాగ్ వద్దు. ఏంటండి అంటే మీరు పెళ్లి చేసుకున్నారంటే ఎవరైనా ఓకే అంటారండి? అది ఎవరికి పెద్ద ఏం లేదు. మేము విడిపోతామని ఎవరికి తెలియదు, అంటే ఎవరికి అది సారీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి అందరూ నార్మల్ గానే రియాక్ట్ అవుతారు. విడిపోతారు అని మేము ప్రాంక్ చేసినా సరే ఓకే పెట్టే ఫోన్ అదే అన్నారు బికాస్ ఎందుకంటే అందరికీ తెలుసు వీళ్ళిద్దరే
పేరెంట్స్ కూడా నమ్మరు అనమాట. నంబరు మా పేరెంట్స్ అసలు నంబరు. నమ్మరు. నువ్వు ముందు ఎక్కడో ఫస్ట్ చెప్పరా వచ్చి లేదు. కొడతానంటారు. ఆయనకి సిద్ధు వాళ్ళ ఫాదర్‌కి ఇప్పుడు ఫోన్ చేసామంటే ఆయన ఏంటి మంగళం అని మంత్రాలు మంత్రాలు చదివేస్తాడు. చదువుతాడు. ఆశీర్వదించేస్తారు. ఓకేరా మీరు పిల్ల పాపలతో సుఖంగా ఉండండి రా అని అంటారు. అవి మీరు తట్టుకోలేరు అవన్నీ. సో మీకు అంటే ఇంత స్పాంటనిటీ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి వచ్చింది యాక్చువల్ గా గోదావరి జీన్స్. కదండి వస్తుంది కొంచెం. ఆ మాత్రం ఉండాలండి మనకి. గోదావరిగా మాత్రం లేదా అట్టండి. మనకు వర్కౌట్ కావట్లేదు ఇది. అవును. సర్లే నెక్స్ట్ క్వశ్చన్ కి మనం ట్రావెల్ ముందుకెళ్దాం కొంచెం. అయితే ఆవిడ తెలుగుకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నది యాక్చువల్గా. ఆవిడకి ఒక పద్యం తెలుగులో నేర్పించి మీరు చెప్పించండి. నాకే రావండి ఉప్పు పద్యాలు. కపురంబునొక పోలికనుండు. చూడ చూడ రుచులు జాడ వేరయ్య ఆ, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య ఆ. విశ్వదాభిరామ వినురవేమ. నేనే నేర్పిస్తున్నాను ఇక్కడ. అదేంటి అంత ఆవిడ అంత ఫ్లూయెంట్ ఉందో తెలుగులో? ఇదే పద్యమా అయితే నాకు వచ్చు. మధ్యలో ఇంకేమన్నా ఉంటాయేమో అనుకున్నాను. ఇంకేముంటాయి నేను. దీంట్లో? 2 లైన్లు ఏమోనండి. అయితే వాట్స్ ఆన్ యువర్ ఫోన్? జస్ట్ ఇట్స్ ఎ క్విక్ రౌండ్. Hmm. యా, మీ స్క్రీన్ సేవర్స్ ఏంటి? మమ్ అండ్ డాడ్. అమ్మ నాన్న పైన నేను సోనియా. 4. ఆవిడది నాది నా ఫోటోనే అండి. చూపి మరి ఇంత స్వార్థమా? నాది భగీరథ్ అండి. బగీరా కుక్క. ఏ? సారీ బగీరా బగీరా. బగీరా. ఓకే. ఎస్ సరే, మీ రింగ్ టోన్స్ మీదేంటి? ఐఫోన్ రింగ్ టోన్ అండి. నార్మల్ మీది? ఐఫోన్ రింగ్ టోన్. ఓకే, ఎక్కువగా వాడే యాప్ ఏది? పబ్జి. దీంట్లో మాత్రం మామూలుగా నార్మల్ సింక్లో లేరు అసలు. ఫోన్ రాగానే కొన్ని ఫోన్లు చేసేసట్రా బాబు అని అనుకుంటాం, ఖచ్చితంగా ఎత్తాలి. వినోద్ ఎందుకలా? ఇది ఇది పంపించు, అది పంపించు, ఇలా పంపించు. కొంచెం టైం పడుతుంది. బయట ఉన్నప్పుడు డబ్బింగ్ పంపించు. సరే పంపిస్తే నాయిస్ వచ్చింది, ఏం చేస్తున్నావు? అది ఇంట్లో లేను బయట ఉన్నాను అంటే చెప్పే వరకు కూడా విండు. ఫ్రస్ట్రేషన్ లో కాల్ కట్ చేసేస్తాడు. ఒక 1 month బ్యాక్ ఒక వాయిస్ నోట్ కావాలన్నాడు, పంపించేసాం, అయిపోయింది. 2 days బ్యాక్ ఒక వాయిస్ నోట్ కావాలన్నాడు, పైన ఇంటీరియర్ వర్క్ స్టార్ట్ అయింది. సౌండ్లు ఎలా వస్తాయంటే కార్పెట్ దడ దడ గుద్దేస్తున్నాడు. లాస్ట్ టైం పంపించినప్పుడు సౌండ్స్ లేదు కదా, అరే పైన వర్క్ స్టార్ట్ అయింది నేనేం చేయను అన్నట్టు పెట్టేశాడు ఫోన్. సో బాబు కూడా షార్ట్ టెంపర్ ఉంది. షార్ట్ టెంపర్ ఉంది. ఆ టెంపర్లన్నీ ఒకే చోట కలిసి ఉన్నాయి, మొత్తానికి. కలిసాయి. యా, అంటే ఎలా ఉంటుంది మీ రియాక్షన్? ఇప్పుడు ఫోన్ చేశాను అనుకోండి, రింగ్ అయింది అనుకోండి, ఎలా ఇస్తారు చెప్పండి? చేశాడు రా బాబు అని ఎలా ఇస్తారు? లేదు అంటే నాకు అర్థమైపోద్ది వర్క్ కోసం చేస్తున్నాడా లేదా నార్మల్ గా ఏ మూడ్ లో చేస్తున్నాడు. సో అప్పుడు నేను ఇంకా అప్పుడు పర్లేదు, ఇంకా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడేస్తాను. కానీ ఇంకా వర్క్ గురించి చేశాడంటే పంపిస్తాను కదా, సెకండ్ టైం రెస్పాండ్ అవ్వడం ఇంకా నాకు భయం వేసేస్తా ఉంటది. నాట్ ఓకేనేమో, ఏంటో నేను ఇలా పంపించే, ఇలా మాట్లాడతాడు. మీకెవరు? మీకు అలా సేమా? వినోద్ అంటే వర్క్ పరంగా అయితే మనోడే. నిజంగా అలా నార్మల్ గా అలా ఎవరు లేరు. లేరా? ఎవరు ఫోన్ చేసినా స్వీట్ గా ఎత్తారు అనమాట యాక్చువల్ అయితే. కంపెనీ ఫోన్లు తప్పితే. యా, ఫస్ట్ టైం మీ జీవితంలో ఫోన్ ముద్దు పెట్టుకున్నారా? ఆ న్యూస్ ఏంటి? ముద్దు పెట్టుకుంటాం కదా కొన్ని, ఎప్పుడన్నా గుడ్ న్యూస్ విన్నప్పుడు. ఇప్పుడు రియల్ లైఫ్ లోనే మళ్ళీ ప్రాజెక్ట్ దగ్గరికే వస్తానండి. ఏంటి అప్పుడు ముద్దు పెట్టావా హరీష్ అన్న కాల్లో? హరీష్ అన్న కాదు, ఫోన్ కి అంటే దేవుడి ఫోటో ఓపెన్ చేసి కిస్ చేయడం జరిగింది. అమ్మయ్య ఓకేరా నాయన, కోరిక తీర్చావు అని చెప్పి. మీరు? లేదండి, నేను ఎప్పుడు అలా ఫోన్ కి ముద్దు పెట్టలేదు, డైరెక్ట్ సిద్ధుగా పెట్టారు. అవన్నీ చెప్పకూడదండి. అది ఓపెనే కదా, ఇంకేముంది దాంట్లో? ముద్దు ఓపెన్ కాదండి, రిలేషన్ మాత్రమే ఓపెన్. ముద్దు సీక్రెట్ అన్నమాట. అంతే. అది ఇప్పుడు రివీల్ చేశారు అంతేనా? లేదండి, చేయలేదు, రివీల్ చేయలేదు. ఓకే. మీ ఇద్దరిలో ఫోన్ పాస్వర్డ్ ఎక్కువగా ఎవరు మారుస్తారు? మార్చండి ఎవరు మార్చారు? నేనే నా పాస్వర్డ్ మారుస్తాను. తనకు తెలుసు, తన పాస్వర్డ్ నాకు తెలుసు. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. Yes. యా, సిద్ధు మీకు చిన్న ర్యాపిడ్ ఫైర్. మీ ఫస్ట్ క్రష్, ఫస్ట్ లవ్ స్టోరీ? ఫస్ట్ లవ్ స్టోరీ బేసిక్గా సోనియానేనండి. నేను అడిగింది యాక్చువల్ అంటలేదు. మీ ఫస్ట్ క్రష్, ఫస్ట్ లవ్ స్టోరీ అని. అంటే చిన్నప్పుడు ఏదో తెలిసి తెలియని వయసులో 1 side లవ్లు చేసేస్తాం కదండి. చెప్పాడు అవన్నీ మీకు? అలా దానికి మించే చెప్పాడండి, మీకే తక్కువ చెప్తున్నాడు. 1 side లవ్లే తప్పితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ లవ్ స్టోరీ ఎప్పుడు ఫామ్ అవ్వలే నాకు. ఏం లేదా? ఫుల్ పేజ్ లవ్ స్టోరీ ఏం లేదా? లేవండి. లేవా? నిజంగా అన్ని చెప్పేశారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ ఫర్ మీ అండి. A to Z అన్ని చెప్పేసాను. Series నేను telling- చెప్పకపోయినా మా నాన్నే చెప్పారు, కూర్చోబెట్టి ఇదిగో 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 అని. మిమ్మల్ని నాకు అసలు ఛాన్స్ ఇవ్వలేదు మా నాన్న. మిమ్మల్ని కాదు, మీ నాన్న ఇంటర్వ్యూ చేయాలి యాక్చువల్గా. సరే, ఎవరో ఎక్కువ సార్లు సారీ చెప్పారు, ఎవరితో ఎక్కువ సార్లు సారీ చెప్పించుకున్నారు మీరు? నేనే ఎక్కువ సారీ చెప్పాను. షార్ట్ టెంపర్ నాకే కాబట్టి నేనే ఎక్కువ అరుస్తాను కాబట్టి నేనే అరిసి సారీ చెప్పేస్తాను అంతే. సో బ్యాలెన్స్ బాగుంది.
అయితే సోనియా చేసిన సీన్స్‌లో మీకు నచ్చిన సీను, బాగా భయపడిన సీను? విరూపాక్ష హ్మ్. ఆ సీన్ చాలా అంటే ట్రైన్ అంటే ఒక షాట్ గుద్దేసిన తర్వాత కళ్ళు బ్లింక్ చేయకుండా ఒక 15 సెకండ్స్ అలా ఇది ఉంచుతుంది. ఎలా చూసారు? నేను చూడలేదండి. ఇప్పుడు కష్టం ఓపెన్ చేసి హ్మ్. బ్లోవర్లు కొట్టినా సరే హిప్నటైజ్ అయిపోయి. హిప్నటైజ్ అయ్యే సీన్ బ్లోవర్లు కొట్టినా సరే కళ్ళు బ్లింక్ అవ్వకుండా ఆ సీన్ నాకు చాలా ఇష్టం. హ్మ్. భయపడిన సీన్ కూడా అదేనా? భయపడింది అయితే ఆ Beast మేకప్ తో లో- చూసినప్పుడు భయపడ్డా. డ్రీమ్ గర్ల్‌లో ఏ క్వాలిటీస్ ఉండాలనుకున్నారు? ఏ క్వాలిటీ మిస్ అయింది మీకు? నేనైతే ఎప్పుడు నా డ్రీమ్ గర్ల్ ఈ క్వాలిటీస్ ఉండాలని చెప్పి ఎప్పుడు ఇమాజిన్ చేసుకోలే. ఫస్ట్ డ్రీమ్ లో గర్లే రాలేదు. ఆ, కలిసి వచ్చారు. అలానే ఎప్పుడు లేదు అలాగా డ్రీమ్ గర్ల్ ఉండాలి తనకి ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి ఏం అని లేవు. చెప్పి ఎప్పుడు నాకు అలా లేవు. Hmm. ఫ్యాంటసీస్ లేవు. హ్మ్. సోనియా వచ్చింది 200% ఎఫర్ట్స్ పెడుతుంది నా మీద. ఐఎమ్ Yeah. హ్యాపీ విత్ దట్. యెస్. ఫస్ట్ ఒపీనియన్ ఆన్ సోనియా. సోనియాని చూడంగానే ఏమనుకున్నారు? చూడంగానే ఏమనుకున్నారు? దీనికి యాటిట్యూడ్ అని అనుకున్నాను. ఏంది ఈ ఎంత పొట్టి దానికి యాటిట్యూడ్ అని అనుకున్నాను. నిజంగా ఇదే చెప్తున్నా. ఇదే సోనియా కూడా చెప్పాను. ఆ. వచ్చి ఇలా కళ్ళజోడు తీసి ఇలా వచ్చి ఏంటి అని. మీరేమనుకున్నారు? నేను అసలు చూడలేదండి. ఫస్ట్ చూస్తారు కదండి, ఇన్నేళ్ళుగా చూస్తున్నారు కదా, ఫస్ట్ చూడంగానే ఏమనుకున్నారు? ఫస్ట్ చూడగానేనా? హ్మ్. రెండోసారి చూడతాను. చెప్పండి. యా ఫస్ట్ చూసినప్పుడు అలా ఏం ఎవడి లేదు. క్యూట్ లుకింగ్ స్మార్ట్ బాయ్ ఏంటండి ప్రతిదానికి క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు మీరు? ఫస్ట్ చూడంగానే ఏదో ఒపీనియన్ వస్తుంది కదా మన మైండ్కి. ఏం రాలేదండి బేసిక్. అప్పుడు నాకు క్వశ్చనే ఉండే. ఆ క్వశ్చన్ అడగడానికి వెళ్ళాను ఫస్ట్ టైం కాబట్టి ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్న ఎక్స్ప్రెషన్ అండి నాకు. బెస్ట్ అండ్ వర్స్ట్ డెసిషన్స్ ఇన్ లైఫ్ అంటే ఏం చెప్తారు? బెస్ట్ డెసిషన్ సోనియాతో రిలేషన్ లోకి రావడానికి. మ్మ్. వర్స్ట్ డెసిషన్ కూడా అదేనా? అంటే ఉందలేండి ఒకటి. Next ఏంటిది అది? interview. స్టార్టింగ్ ఒక చోట జాయిన్ అయ్యాను, అక్కడ జాయిన్ అవ్వటం అన్నది చాలా లో అయిపోయింది నేను ఆ టైం. ఓకే, దట్ ఈస్ ద వర్స్ట్ డెసిషన్. ఓకే, మీ చాయిస్ పై మీ ఒపీనియన్ ఏంటి? మీరు తీసుకునే చాయిసెస్ ఎలా ఉంటాయి? నా చాయిసెస్ గుడ్ అనిపిస్తా లేదా బ్యాడ్ అనిపిస్తా? డిపెండ్స్ అండి. ఒక్కొక్కసారి నేను చాలా మంచి డెసిషన్స్ తీసుకుంటా, ఒక్కొక్కసారి చాలా ఫూలిష్ డెసిషన్స్ తీసుకుంటా. ఆవేశంలో చేసేస్తాను, మ్మ్. తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతా, తర్వాత సఫర్ అవుతా. అలా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మ్మ్. అంతేగాని అంటే ఒక క్లారిటీ అంటూ లేదు 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 అంటే ఇన్స్టింక్ట్స్ మీద ఎప్పుడు ఎవరు ఏం చేయకూడదండి. మ్మ్. ఇన్స్టింక్ట్స్ మీద చేసినవన్నీ ఫెయిల్ అవుతాయి. ఫెయిల్ అవుతాయి. కూర్చోవాలి, ఆలోచించాలి, అన్ని దాని మీద ఓకే ఇది కరెక్ట్ అన్నప్పుడే ఒక థింగ్ అన్నది చెయ్యాలి. Yes. ఇన్స్టింక్ట్ మీద మనం వెళ్ళిపోయామంటే దెబ్బ అయిపోతాం. ఓకే, మొత్తానికి అయితే మీతో అంటే మీరు జనరల్గా మేము సోషల్ మీడియాలో చూసేది అక్కడ అక్కడ అంటే మీరు చాలా ఫన్నీగా ఉంటారు, కానీ బట్ మీతో మాట్లాడిన తర్వాత అర్థమైందని మీకు చాలా డెప్త్ ఉన్న పీపుల్ బేసిక్గా. అంటే మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అలా కనిపిస్తారు తప్ప మీ మెచ్యూరిటీ లెవెల్స్ చాలా ఎక్కువ, మమ్మల్ని దాటున్నాయి. సో మొత్తానికి అంటే మీరు ఇందాక నుంచి చెప్తుంటే అంటే ఈ సిరీస్ ఓకే అయిందనగానే అందరూ దేవుడు దండం పెట్టుకుని స్టార్ట్ అయిందని ఒక అంత హ్యాపీనెస్ వచ్చిందంటే ఈ సిరీస్ మీకు ఎంత ఇంపార్టెంట్ అర్థమవుతుంది. నేను ఇందాక చెప్పినట్టుగానే ఒక ట్రైలర్తోనే మాకు కనెక్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ 4th అనేది మీకు మెమరబుల్ డేగా ఉండాలని, థ్యాంక్ యూ Thank అండి. you. పెద్ద Thank హిట్ you so అవ్వాలని much. మనస్ఫూర్తిగా కోరుకుంటాం. Thank you. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.